ఇది కింద నుంచి వచ్చింది. ఇవన్నీ బ్లాక్ కలర్ ఇవన్నీ విత్తనాలే వేసింది చూడండి. అవి విత్తనాలు అన్నమాట. ఇవి విత్తనాలు. ఈ విత్తనాలు ఎక్కడ పడినా మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి, పాలకూర మొక్కలు. ఇది కింద నుంచి బాల్కనీ నుంచి వచ్చిందనమాట. ఇది బాల్కనీ భాగం చూపెడతాను చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. ఇదిగో అదిగో ఇది కింద రెండో ఫ్లోర్లోనే మూడో ఫ్లోర్ దాకా వచ్చిందనమాట. ఇది కింద నుంచి వచ్చింది. కిందన ఎలా వేసానో నేను చూపెడతాను మీకు. ఎంత బాగా వేసాను, ఎంత బాగా పెరిగింది. చాలాసార్లు కోసి తిన్నాం, పప్పు పాలకూర అలాగా చేసుకొని వండుకొని తినేసాం అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగే చిన్న చిన్నవి ఇంట్లోనే పెంచుకుంటే చాలా ఇష్టంగా పెంచుతాను నేను ఏవైనా. కొన్ని మొక్కలు బతుకుతున్నాయి, కొన్ని మొక్కలు నిద్రపోతున్నాయి అన్నమాట. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. అని పెద్ద గార్డెన్ కింద చేద్దామంటే ఇంట్లోనే పనులతోని దాని గురించి అవ్వట్లేదన్నమాట. చాలా ఇబ్బందులు పడుతూ అలా చూసుకుంటాను మొక్కలకి. ఒక్కరోజు కానీ మొక్కలకి నీళ్ళు వేయకపోతే మా పిల్లల మీద కేకలు వేస్తాను. మొక్కలకు నీళ్ళు వేయలేదు చూడు, నిద్రపోతున్నాయి, ఓడిపోతున్నాయి అనేసి. మా పిల్లల మీద అరిచేస్తాను మొక్కలకు నీళ్ళు వేసుకోరు అనేసి. నేను ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే మొక్కలకు నీళ్ళు వేయకపోతే అలా నిద్రపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే బాటిల్తోని, పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అది కప్పుకి చిన్న రంధ్రం పెట్టేసి బాటిల్ ఆ పెద్ద బకెట్లోని అలా పెట్టేస్తాను. ఒక బాటిల్తో నీళ్ళు ఒక్కొక్కరు ఆప్స్ పెడితే దానికి ఉంటాయి కదా నిద్రపోవు అనేసి అలా చేస్తాను ఒక్కొక్కసారి క్యాంపులు వెళ్ళేటప్పుడు. అలాగా కాకుండా అలాగా చేయలేను, ఆ బాటిల్ పడిపోద్దేమో ఇలాంటి నాంగు చిన్న చిన్న స్థలాల్లోనే బాల్కనీలోనే అనుకుంటే ఒక చుట్టుపక్కల ఒక దీంతో ఒక మట్టి కుండతో నీళ్ళు పెట్టేసి దాంట్లో దారాలు పెద్దవి కాటన్ దారాలు ఉంటాయి కదా, కాటన్ చీర, ఆ చీర శుభ్రంగా చుట్టేసి ఆ కాటన్ చీర అనమాట వాటిల్లో పెట్టేస్తాను. చిన్న రాయిలు కట్టేసి ఆ కుండలో పెట్టేస్తాను. మళ్ళీ ఒక రాయి కట్టేసి ఏవేవి మొక్కలు ఉన్నాయో ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క దారము, ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క ఉంటుంది కదా, అందులో ఒక్కొక్క దారం కట్టేసి పెట్టేస్తాను అనమాట. సమ్మర్లో అయితే ఎక్కడికైనా వెళ్తే నాంగు ఒక 5 రోజులు 10 రోజులు క్యాంపులు వెళ్తున్నాము అనుకుంటే మినిమం ఒక 2 వారాల దాకా సరిపోద్ది వాటరు. 2 వారాలు పోతే మళ్ళీ వెయ్యాలి ఎవరో ఒకరు వచ్చి తాళాలు తీసే. మనం నాకు చేసుకొని వెళ్ళిపోతాం అనుకుంటే మనం మొక్కలు పెంచుకునేవన్నీ వేస్ట్ అయిపోతాయి, ఇంక మనకి అందుబాటులో ఉండవు. మళ్ళీ ఫస్ట్ నుంచే గార్డెన్ చేసుకోవాలి. అందు గురించి ఒక పెద్ద కుండ, ఒక టబ్బో ఏదో ఒకటి పెట్టేసి దాంట్లో వాటర్ వేసి ఆ పెద్ద కాటన్ చీర చింపేసి దాంట్లోని రాళ్ళు ఇలాగ కాటన్ చీర చింపుతాం కదా, చుడతాం కదా, ఆ చివర రాళ్ళు కట్టేసి ఆ రాళ్ళు కట్టేసి ఆ టబ్లో పెట్టేసి ఇంకొకటి అనమాట ఈ మొక్కలోని ఒక రాయి కట్టేసి ఈ మొక్కలో ఒక రాయి పెట్టేసామంటే ఆ వాటర్ లాగా అందుకుంటుంది అనమాట. ఈ టబ్ అనేది కొద్దిగా ఎత్తులో ఉండాలి, ఈ మొక్కలు అనేవి కొద్దిగా డౌన్లో ఉండాలి. అలాగైతే అటు నుంచి ఇటు రాపు పడుతుంది అనమాట. లేదనుకుని అన్నీ ఒక్క దగ్గరే దించేసి కింద ఇలా భూమి మట్టం ఉంటుంది కదా, ఇలా మధ్యలో దించేసి ఈ మధ్యలోనే ఆ టబ్బు పెట్టి చుట్టూ మొక్కలు పెట్టేసి ఆ దారాలు పెట్టేస్తే అప్పుడు ఎక్కువ రోజులు వాటర్ ఉన్న రోజులు మొక్కలు బాగానే తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఏ ఊరు వెళ్ళే పర్వాలేదు. మళ్ళీ వాటర్ అయిపోయిందంటే ఎవరికొకరికి చెప్పేసి వేయించుకోవాలి, పని వాళ్ళకి కానీ, లేకపోతే మనం మమ్మీ డాడీ ఎవరైనా దగ్గర ఉంటే ఫ్యామిలీ కానీ వాళ్ళతో చెప్పేసి మళ్ళీ టబ్బు నింపి నీళ్ళు పోయించుకుంటే మళ్ళీ 1 నెల 2 నెలల దాకైనా అలా వేసుకుంటుంటే ఉంటాయి. మనం ఒక 2 నెలలు ఇంట్లో ఉండమనుకున్నా పర్వాలేదు. లేకపోతే పెద్ద సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే పని వాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళు పెట్టుకొని వేయించుకుంటారనమాట వారానికి ఒకసారి అలాగా. అలా చేసుకునే బాగానే ఉంటుంది. ఇదైతే నా గార్డెన్. హాయ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇష్టం నాకు ఇలా పెంచడం అంటే. ఇప్పటికీ నాకు కుదిరింది. ఇది మేము రెంట్ హౌస్ అనమాట. రెంట్ హౌస్ అయినా ఎంతగా పెంచుతున్నాను, నాకు ఇష్టము పెద్ద ఇల్లు అనేసి. మేము ఫస్ట్ ఉన్న హౌస్ అయితే గార్డెన్ ఉండేది కానీ చిన్నది, అంతగా నాకు వాటర్ సదుపాయం అక్కడ ఉండేది కాదు, పెంచలేకపోయింది. ఇక్కడ వాటర్ సదుపాయం ఉంది, సొంత హౌసే కదా అనేసుకొని ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాము. కానీ వాటర్ సదుపాయం లేక బోర్ నీళ్ళు కొట్టుకొని వేసుకొని పెంచేదాన్ని. అని అప్పటికి పెద్ద మామిడి చెట్టు, సంవత్సరం 3 పంటలు కాస్తుంది. ఆ మామిడి చెట్టు ఒకటి మా సొంత ఇంట్లో ఉంది. మళ్ళీ పెద్ద నేరేడు చెట్టు, ఎంత పెద్ద నేరేడు చెట్టు అంటే అది వీడియో తీసి మీకు పెడతాను ఈసారి మా పాతింటికి వెళ్ళేటప్పుడు. అంత పెద్ద నేరేడు చెట్టు, సీతాఫలపు చెట్టు, రాంబలపు చెట్టు, మళ్ళీ మామిడి చెట్లు బోల్డు, పెద్ద జామ చెట్టు,
అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. అక్కడ మల్లె చెట్లు సమ్మర్ వస్తే బోల్డ్ మల్లెపూలు పూసేవి. ఇప్పుడు నేను హౌస్ వదిలేసి వచ్చేసాను, అక్కడికి వెళ్ళి గార్డెన్ చేయలేకపోతున్నాను. అది అప్పుడు నాకు తెలిసి కొద్దిగా సమస్యల్లో ఉండి గార్డెన్ వీడియోలు ఏమీ పెట్టలేకపోయాను. ఇప్పుడైతే నాకు కొద్దిగా పెట్టాలి, అందరూ పెడుతున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు, నాన్న పెడితే ఎందుకు మెచ్చుకోరు అనేసి పెడుతున్నాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడతారని ఆశిస్తూ ఇట్లు రాధ.